కానీ స్త్రీని ఒక ఆటబొమ్మగా చేసి చూసేటటువంటి సంస్కృతి, స్త్రీని వాడుకొని కాల్చి పారేసేటటువంటి సంస్కృతి, 6 నెలల పాప, 7 నెలల పాప, 7 సంవత్సరాల పాప, 17 సంవత్సరాల పాపన, 70 సంవత్సరాల ముసలియ, తేడా లేకుండా చేస్తున్నటువంటి అత్యాచారం, ఆడవారి పట్ల జరుగుతున్నటువంటి అత్యాచారం. మొట్టమొదటి గలం ఎవరిది లేవాలి? మొట్టమొదటిగా ఈ వాక్యం ప్రకారం ఎవరు మాట్లాడాలి? నువ్వు నేను కాదా? ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం మాట్లాడుతోంది, దేశంలో ఉన్న ప్రతి సంఘం మాట్లాడుతోంది, క్రైస్తవ సంఘం తప్ప. క్రైస్తవ సంఘానికి కనీసం ఒక స్పందన తెలియచేయాలి అన్న ఇంగితం కూడా లేకపోయింది. మనం కేకులు ఒకరి నోట్లో ఒకరు కుక్కుకొని క్రిస్మస్ చెప్పుకుందాం సరిపోతుంది అని అనుకుంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, ఇది మన బాధ్యత, ఇది మన హక్కు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేవుని వాక్యం చెప్తున్నాడు, లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను, చూడుము భూమిని చీకటి కమ్మి ఉన్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది, యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జ్యోతులై మీరు వెలగాలి, జ్యోతులై శుద్ధీకరించుకోవాలి, ఈ సమాజంలో వెలుగులుగా నిలబడాలి, ఈ సమాజంలో ఉన్న చీకటిని పారద్రోయాలి. ఆధ్యాత్మిక చీకటి, మానసిక చీకటి, సమాజంలో ఉన్న చీకటి, అలాగే దేవుని రాజ్యమును ఆపేటటువంటి చీకటిని పారద్రోయాలన్నటువంటి బాధ్యత మనకు ఈ నూతన సంవత్సరము ఇస్తే ఎంత బాగుంటుంది.